ఆత్మ నిర్భర్ భారత్ అంటూ గొప్పలకు పోయే మోదీ సర్కార్ కీలక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీడీఎల్, బీహెచ్ఈఎల్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రం నుంచి కొత్త ఆర్డర్లు రాకపోవడంతో నష్టాల బాటపట్టాయి. దీంతో ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గత 10 ఏళ్లలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరపున ఆర్డర్లనిస్తూ ఆయా సంస్థలను ఆదుకున్నారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు గ్రహణం పట్టుకుంది. ప్రైవేటీకరణ పేరుతో సర్కారీ కంపెనీలు కుదేలయ్యాయి. తెలంగాణ విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ పరిశ్రమలు అధోగతి పాలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం చిన్నచూపుతో కొత్త ఆర్డర్లు లేక నష్టాల్లోకి జారుకున్నాయి. ఉద్యోగాలు లభించక యువత ఇబ్బందులు పడుతోంది. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామ పరిధిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది. గతంలో ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థగా ఉండేది. క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, మైన్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తయారయ్యేవి. మిలిటరీ అవసరాలకు కేంద్రం ఓడిఎఫ్ కు వరుసగా ఆర్డర్లు ఇచ్చేది. అయితే మోదీ సర్కార్ దీన్ని కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ లోకి చేర్చారు. దీంతో ఆర్డర్లు తగ్గిపోయాయి. గతంలో ఓవర్ డ్యూటీలు చేసే కార్మికులు ఇప్పుడు పనిలేక కొలువులు ఎక్కడ ఊడిపోతాయోనన్న భయంతో బతికేయాల్సి వస్తోంది. ఆర్డర్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే ఓపెన్ టెండర్లలో పాల్గొని తెచ్చుకోవాలంటూ సూచిస్తోంది. దీని వెనుక కంపెనీని ప్రైవేట్ పరం చేయాలనే కుట్ర ఉందన్న విమర్శలు వస్తున్నాయి. 3000 మంది కార్మికులు, వారి కుటుంబాల భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అలాగే భానూరులో బీడీఎల్ పరిశ్రమ ఉంది. దీనికి మోదీ సర్కార్ మొండి చేయ చూపిస్తోంది. ప్రైవేటీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ఇటీవలే కార్మికులు ఆందోళన సైతం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో బీహెచ్ఈఎల్ ఉంది. దీన్ని ప్రైవేటు పరం చేసే కుట్రను మోదీ ప్రభుత్వం పన్నుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5000 మంది కార్మికులు బెల్లో పనిచేస్తున్నారు. ఈ పరిశ్రమలో గ్యాస్ టర్బైన్లు, ఆయిల్ రిగ్గులు, కంప్రెషర్లు, బాయిలర్లు, హీటర్లు, భారీ పంపులు తయారవుతాయి. మోదీ గద్దెనెక్కిన తర్వాత ప్రభుత్వ ఆర్డర్లు కరువయ్యాయి. వేలాది కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిన బీహెచ్ఈఎల్ నష్టాల బాట పట్టింది. మూడేండ్ల క్రితం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేయూతనివ్వడంతో ప్రస్తుతం బీహెచ్ఈఎల్ లాభాలను ఆర్జిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంపుల ఆర్డర్లను బీహెచ్ఈఎల్కు ఇచ్చారు. అలాగే తెలంగాణలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి మిషనరీ ఆర్డర్ కూడా దక్కింది. బీహెచ్ఈఎల్ మునుగడకు నాటి సీఎం కేసీఆర్ నిర్ణయాలే కారణమని కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రైవేట్ కంపెనీలకు పెద్దపీట వేస్తున్నారని కార్మిక నాయకులు మండిపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ రంగ సంస్థలు మూతబడేలా చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.